డేటింగ్ అయితే చాలా మంది వస్తారు. హీరోయిన్స్ డేట్ చేయ పూజా హెగ్డేతో చేసా, రష్మికతో చేసా, ఇంకా లావణ్యతో, తమన్నాతో, ఏ చెప్పుతాడు కొట్టాలరా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో చేశాను. ఇన్వెస్టిగేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. అవన్నీ అడగద్దు మీరు. ఇన్వెస్టిగేషన్ చేసిన మంచి కేసు ఏంది? సౌందర్య మర్డర్ కేసు. నేను ఆఫర్ వదులుకున్నందుకు నాకు రేంజ్ రోవర్ గిఫ్ట్ పంపించాడు. ఇప్పుడు అది వేసుకుని రావచ్చునా? కొంచెం రిచ్ గా ఉంది ఇంటర్వ్యూకి. యాక్చువల్గా నా రేంజ్ రోవర్ పోయిందిలేండి, అది నేను ఎన్ని కారణం అదేరా, ఇంకా సిబిఐలో పని చేసిన ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా. ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చెప్పబోతున్నాం? మన సెన్సేషన్ స్టార్ సున్షిత్ స్టార్ ఇంటర్వ్యూ క్రియేట్ కాబోతున్నాం. వాడు మళ్ళీ వచ్చాడా? పుష్ప ఫస్ట్ పార్ట్ లో నాకు సుకుమార్ కాల్ చేశాడు. అబ్బా, స్టార్టింగ్ స్టార్ట్ చేసింది. అది అట్లుంటది. కొత్తగా చెప్పరా ఏమన్నా? పుష్ప ఫస్ట్ పార్ట్ నుండి అది చెప్తున్నాడు. సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవబోతుంది కానీ ఇంకా వీడియో అయితే అది ఆపుతలేడు. అది అవుదమ్మా. షూటింగ్ అవుతుంది, నీకు ఒక గెస్ట్ రోల్ రాశాను చేయాలి అన్నాడు. నేను యాక్చువల్గా ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో ఉన్నాను, చరణ్ గుర్వాణి అనే వెబ్ సిరీస్ డైరెక్టర్ తో అరే, చేస్తున్నాను. నాకు ఇన్నోవా కూడా పంపించాడు, వెహికల్. చూసినా నీకు అర్థం కావట్లేదు. సుకుమార్ గారు రాచిర్రు రమ్మని చెప్పి పిలిచిండ్రు, కానీ వీడు వెబ్ సిరీస్ చేస్తున్నారు కాబట్టి పోలేడు అంతే. అన్నకి డేట్స్ లేవు, చాలా బిజీ అన్న. ఇనోవా పంపిస్తే కూడా పోలే అంట. మళ్ళీ కార్ల పిచ్చి ఏం పోతలేదు రే వీడికి. మళ్ళీ హోమ్ టూర్ చేసినప్పుడు నాకు ఇనోవా ఉండే పోయింది అంటాడు. చరణ్ గుర్వాణి అనే డైరెక్టర్కి కొంతమంది పరిచయం ఉన్నారనమాట. సో మేము గజ్వేల్ వేసి అక్కడ ఒక షూటింగ్ చేసుకున్నాం, వెబ్ సిరీస్ షూటింగ్. సో అది ఇంకా అతన్ని టెలికాస్ట్ చేయలేదు కానీ 2 వెబ్ సిరీస్. ఇంత ముందు ఒక వెబ్ సిరీస్ అని చెప్పిండు, ఇప్పుడు 2 వెబ్ సిరీస్ అని చెప్తుండు. అది ఇంకా టెలికాస్ట్ చేయలేదు, అది అవ్వదు. అదే కదా, వీడు టెలికాస్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కావు, వినుకున్న కార్లు ఉండవు. ఒకవేళ అది రిలీజ్ అయినా సరే ఇమాజినరీ వరల్డ్ లో ఉంటది. అందులో ఓన్లీ సాక్రిఫైస్ టాస్క్ మాత్రం కనిపిస్తుంది. అది అసలు ఏం సాక్రిఫైస్ చేసిండు? ఏం మాట్లాడుతున్నారా? వాడు ఏం సాక్రిఫైస్ చేయలేడు. నువ్వు ఈ రోజు ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసినప్పుడు నీకు అర్థమైతే వాడు ఏమేమి సాక్రిఫైస్ చేసిండు. నాగంపాల్ వర్మ ఒక మూవీ ఉంటుంది అప్పల్ రాజా, దానిలో లాస్ట్ సీరీ ఎట్లా కాలిపోతుందో వీడు చేసిన ప్రతి సినిమా కాలిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేసినా కూడా వెబ్ సిరీసే కానీ షార్ట్ ఫిల్మ్సే కానీ మంచి ఇన్కమ్ వస్తున్నాయి యూట్యూబ్ లో. ఓకే, నాకు వచ్చాయి ఒకప్పుడు నాకు 8 crores చెక్ ఇచ్చారు యూట్యూబ్ నుండి. నీకు అరే 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 అక్షయ్, యూట్యూబ్ కూడా ఇచ్చిందంటే 8 కోట్లు చెక్ ఇచ్చిందంటే ఏంటి? ఏడని చెక్ ఇస్తున్నారా యూట్యూబ్? నాకు అర్థం కాదు. ఒకప్పుడు నాకు 8 crores చెక్ ఇచ్చారు యూట్యూబ్ నుండి. ఒకప్పుడు 1 crore చెక్ ఇచ్చారు. కానీ అవన్నీ మనకి ఎందుకు అని చెప్పి ఇట్లా సినిమాకి వెళ్ళి చింపి గాల్లో ఎగిరేసాం అనమాట. ఎందుకు మనకి అవన్నీ? ఇదేం తెలుసా, జనరల్ డైలాగ్, మింగాలి కానీ అతి మింగొద్దు. ఏది అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కథలు మింగకమని చెప్పారు. ఎక్కువ వస్తుంది దానికి, కానీ అది బౌన్స్ అవుతుంది అంటుంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నిజంగా నాకు నవ్వొస్తున్నాను అనుకుంటున్నాను, నాకు కోపం వస్తుంది. నో ప్రాబ్లం. ఒక మనిషికి స్మైల్ ఒక ఫీలింగ్. చెత్త అంతా చెప్పాక ఈ చెత్త మాకు ఆల్రెడీ నువ్వు చెత్తనే చేస్తున్నావు, మళ్ళీ అందులో ఇంకా చెత్త చేస్తున్నావు. నువ్వే పోయే చెత్త అంటే ఇంకా ఎంత చెత్త చెప్తున్నావురా? ఎంత వస్తున్నది? ఉంటుంది, ఒక 100 కోట్లు ఉంటుంది. 100 కోట్లు ఉంటుంది. 100 ఉంటది, ఎందుకుంటదు? నేను ఉంటది. ఆ 100 కోట్లు ఏడున్నాయి తెలుసా? అంటే 100 కోట్లు అంటే పైసలు కాదు, 100 కోట్లు. అవి కూడా ఎక్కువనే. 100 కోళ్ళు ఉన్నా ఎక్కువనే. 100 కోళ్ళున్నా ఎక్కువనే, 100 కోట్లున్నా ఎక్కువనే. 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ ఉంటే ఎంత కట్టాలి? నేను అట్లని కాదు, అవన్నీ అడిగాను సార్, అంత లెక్కలు మాకు రావు. నాకు అవన్నీ మా సిఏ చూసుకుంటాడు, చెప్పలేదా వీళ్ళకి? వాళ్ళు వస్తే నా ఫామ్ 16 అవన్నీ చూపిస్తా డాక్యుమెంట్స్. ఎంత మనీ ఏం చేస్తున్నాను, ఆ మనీకి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్. ఒక్క రోజుకు మేము మా పిఎఫ్ దీనికి కూడా ఫామ్ 16 వాడతాం. ఐటీ రైడ్ అయితే ఫామ్ 16 చూపిస్తాను. మింగుతారు.
ఉందా నిన్నెవరు లవ్ చేసిరా? ఉంటారు ఎందుకు గజా బేచెత్తురావే నిన్నోడు కరెక్ట్ అడిగిండు నిజమే మరి. ఎందుకంటే సాక్రిఫైస్ స్టార్ కదా, ఎక్కడ ఎవరు సాక్రిఫైస్ చేస్తారు అని చెప్పి ఎవరు లవ్ చేస్తారు. ఉన్నారు హీరోయిన్స్ లో గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఎంతమంది ఉండే? ఇద్దరు. ఒక్కరు దొరకకే వస్తున్నాం ఈడ. నువ్వు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ని, అది కూడా హీరోయిన్స్ ని మెయింటైన్ చేసినావంట. అది నిజం కాదని చెప్పరా. డేటింగ్ అయితే చాలా మంది వస్తారు ఎవడు వచ్చిండు హీరోయిన్స్. డేట్ చేయ? పూజా హెగ్డేతో చేసా, రష్మికతో చేసా, ఇంకా లావణ్యతో, తమన్నాతో, వీళ్ళందరూ డేట్ చేశా. ఉన్నారులే ఇక. నేమ్స్ ఎందుకు వాళ్ళే ఇక. ఏమనుకుంటున్నాడురా వాడు? ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ అందరి పేర్లు చెప్పాను రా వాడికి. ఇంకా వాడు ఇంకా కళలోనే బతుకుతుంటాడు. ఎన్ని 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 దారుణాలు సార్. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఒక మూవీలో ఆఫర్ చేశారు రోల్. ఇది ఒక్కటి ఆ కదా, రోల్ చేశాను. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావు. ఫైనల్లీ ఒక విషయం ఫస్ట్ నిజం రా ఇది. ఎస్, మూవీ ఫీల్డ్ ఎలా ఉంది అంటే చాలా డౌన్ అయిపోయిందండి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. నువ్వే చెప్పాలి. కోవిడ్ తర్వాత నువ్వు enter అయినందుకే. ఏది వాడు ఎంటర్ కూడా అయిందా ఇప్పుడు? అదే కదా మరి. వచ్చిందిగా. చేసిండు కదా, 2 సినిమాలు చేసినట్టు కదా. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసినావు నిజంగా? యా చేశాను, నిజమే. నిజంగా సిబిఐ లో చేశాను. సిబిఐ హైదరాబాద్, జార్ఖండ్ లో ఇది చేశాను. ఎప్పుడు దాని ఏంది అది సిబిఐ అంటే? జార్ఖండ్ సిబిఐ హైదరాబాద్, జార్ఖండ్. వీడు ఒక ఆర్టిస్ట్, సారీ ఎక్స్ ఆర్టిస్ట్, ఎక్స్ సిబిఐ, ఇంకెన్ని ఎక్స్లు రా నాకు అర్థం కాదు. అంటే చాలా ఉన్నాయి దాచాడు ఎన్ని, కుప్పలు ఎన్ని? కుప్పలు. ఎక్స్ బిలియనేర్. మ్మ్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో చేశాను. ఇన్వెస్టిగేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. అవన్నీ అడగద్దు మీరు, అవన్నీ అడగద్దు. సిబిఐ ఇంటర్వ్యూలో కూడా ఇవన్నీ అడగలేదు సార్ అంటాడు. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసిన చెప్తా. మంచి కేసు ఏంది? మంచి కేసా? సౌందర్య మర్డర్ కేసు. చంపుతారా నిన్ను? సౌందర్యం అంటే అందుకే ఆడ క్లారిటీ ఎప్పుడు చంపుతారా నేను. ఏం మాట్లాడుతావు అసలు? సౌందర్య అది మర్డర్ ఎప్పుడైందిరా? సాక్రిఫైస్ స్టార్ సిబిఐ లో ఉండి ఇన్వెస్టిగేట్ చేసిండు, అది మర్డర్. తెలియదు, అది తెలియకుంటే వినండి ఎందుకంటే వేస్తారు. రే అమ్మ చనిపోయి కూడా ఎన్నేళ్ళు అవుతుందిరా? ఎన్నేళ్ళు అయింది కూడా వాడే చెప్తాడు చూడు. ఇప్పుడు సీరియస్లీ ఉన్నావా అప్పుడు? నీ ఏజ్ ఎంత? సౌందర్య మర్డర్ కేసు నేను నీ ఏజ్ ఎంత 35 బ్రదర్? 35 ఉంటాను. 35. సౌందర్య మర్డర్ సౌందర్య గారు కేసు చనిపోయిన సంవత్సరాలు అవుతుంది? తను చనిపోయి ఆల్మోస్ట్ ఒక 6 years అవుతున్నట్టుంది. 6 years. 6 years. 16 years. 16. ఇప్పుడు 6. ఇప్పుడు కరెక్ట్ చెప్పాడు. నువ్వే కదరా కేసు సాల్వ్ చేసింది, ఇన్వెస్టిగేట్ చేసింది. అవన్నీ 8 అంటారు కదా, 6 కాదు 16 అంటాడు. ఎస్ 16 years అవుతుంది. నువ్వు 35 ఉన్నావు. అప్పుడు నీ ఏజ్ ఎంత? అంటే నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు నాకు. తను 35, 16 Minus 16, మైనస్ చేస్తే 19. ఎంత? 19 years కే సిబిఐ లో ఉన్నాడు అన్న. అదే అంత పెద్ద కేసు ఇచ్చారు మరి. ఎస్ ఫ్రెషర్, అప్పుడే ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాడు అనమాట. అప్పుడే ఇచ్చేసారు పెద్ద కేసు. ఇంటేనా అప్పుడు? మనోడు చాలా ఇంటెన్సివ్ ఇంటెలిజెంట్ చేసిండు అనమాట. సిబిఐ. సో అది ఇంకా సీనియర్ ఎన్టీఆర్ మర్డర్ కేసు. సీనియర్ ఎన్టీఆర్ మర్డర్ కేసా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే రీజన్ ఉంటుంది చెప్పని కూడా. సీనియర్ ఎన్టీఆర్. అరే ఏం మాట్లాడుతావు, నీకు అర్థమవుతుంది అరా? అరే ఈద్రా వాడు నోటికి ఈద్ వస్తుందారా మరి టూ మచ్. యాంకర్ చెప్పినట్టు నవ్వొస్తలేదు ఇక, చిరాకు వస్తుంది. హీరోయిన్ ప్రత్యూష రేప్ కేసు. ఎక్కడ తెలుసా ప్రత్యూష వాళ్ళది? ఎక్కడైతే మనకెందుకు. ఇన్వెస్టిగేట్ అన్నావు కదరా, ఎక్కడైతే ఇందిరా అంట. అవును, ఇప్పుడు work from home ఇన్వెస్టిగేట్ చేసినా నేను, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే నాకేం చేసేది ఉంది. అదే వర్క్ ఫ్రమ్ అరే ఇలాంటి కేసు వర్క్ ఫ్రమ్ మన ఇంటి నుండి కాదురా, వాళ్ళ ఇంటి నుండి చేయాలరా. అది ఆన్ సైట్ అంటారు బాబు. అది కాదు, నాకు తెలియదు, ఇప్పుడే అర్థమైంది నాకు. మర్డర్ కేసు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలుగుతామని చెప్పి. ఎట్లా చచ్చిపోయింది సౌందర్య గారు అసలు? హెలికాప్టర్ యాక్సిడెంట్ అయింది. ఎట్లా ఎవరు చేసిరు అది? అది యాక్చువల్ గా యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. ప్రీ ప్లాన్ మర్డర్. మర్డరేనా? ఎవరు చేసిరు అది? పక్కా మర్డర్ అది. ఎవరు చేసిరు? బీజేపీ పార్టీ వాళ్ళు చేశారు. నిన్ను ఏ చెప్పుతాడు కొట్టాలరా? రే అరే బయట ఏందిరా ఇది తెలుస్తుంది. ఇది ఎవరు అన్నారా అనుకో, నిజంగా చెప్తా ఉరికి కొడతారా నిన్ను. మోడీజీ వచ్చి కొడతారు అది.
నేను ఇంటర్వ్యూస్లలో సిబిఐ గురించి మాట తీయను అందుకే, ఎందుకంటే కొన్ని వందల కేసెస్ డీల్ కొడతారు కాబట్టి తీయు. అదే ఇది కరెక్ట్, కొడతారు కాబట్టి తీయడు. 100 కేసులు అంట. ఓకే, మీరు అబ్జర్వ్ చేసిర్రా? 100 కోట్ల ఆస్తి, 100 కేసులు. ఓకే ఓకే కరెక్ట్. ఇట్స్ బటర్ఫ్లై ఎఫెక్ట్. 100 మనోడి ఫేవరెట్ నంబర్ ఏమో. కాదు, 100 కేసులు ఇన్వెస్టిగేట్ చేసిన కార్లే పోయినాయి. 100 కార్లు పోయింటాయి. సిబిఐ ఆఫీసర్ కారే పోయిందంట. అది కదా, సిబిఐలో ఉన్నప్పుడు అన్ని ఫ్రీ నాకు. పెట్రోల్, డీజిల్, గెస్ట్ హౌస్లు, పోలీస్ గెస్ట్ హౌస్లు, వెహికల్స్, బొలెరోలు అంటే బొలెరోలు వస్తాయి, ఫార్చునర్ అంటే ఫార్చునర్లు వస్తాయి, అన్ని ఫ్రీ. మనం కేవలం చూస్తావా, ఫార్చునర్ వచ్చింది ఇక్కడ, ఫార్చునర్ వచ్చింది ఇక్కడ. అది ఇంపార్టెంట్. అన్నట్టు నిజమే, అంటే నాలెడ్జ్ ఉంది నీకు. అదే అదే. కాకపోతే నువ్వు అంత తింగర్ బుచ్చి లెక్కలు తింటున్నావు. లే ఒకటి చెప్తాను ఇప్పుడు. కరెక్ట్ చెప్పారు. ఇది కరెక్ట్ చెప్పారు. ఆమె కూడా అటాక్ జరిగింది ఒకసారి. కేసీఆర్ గారు కేసీఆర్ అటాక్ చేయించాడు నా మీద ఒకసారి. నీ మీద నీ మీద కేసీఆర్ గారు నీ మీద అటాక్ చేయించిర్రా? అరే అసలు నిన్ను ఏమంటారు, పట్టించుకుంటాడా నిన్ను? నీ పైన అటాక్ చెప్పడం ఏందిరా? నీ పేరు వస్తేనే పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది చూసినా కూడా కేటీఆర్ ఈ ఇంటర్వ్యూ చూసినా ఎవడి పిల్లపచ్చాడు, వీడి గురించి ట్వీట్ కూడా వేసి వేసినట్టు. ట్వీట్ బొక్క. థ్రెట్ చేయడానికి కిడ్నాప్ చేస్తారు. నీ వల్ల ఆయనకేం థ్రెట్ ఉన్నది సార్? ఉంటది కదా. ఎడబట్టుకొచ్చారన్నా? కాదు కాదు, ఎందుకన్నా ఇవన్నీ మాకు ఎడబట్టుకొచ్చారన్నా ఇన్ని. వాని వల్ల థ్రెట్ ఎవరికి, జనాలందరికి థ్రెట్ ఉందని చెప్పి వాడిని కిడ్నాప్ చేసిర్రు. నేను కరెక్టే చెప్తున్నా కదా సమాధానం. ఏం చెప్పినావు నువ్వు? కరెక్ట్. నువ్వు సిబిఐ యా సిబిఐ సిబిఐ కోర్సెస్, దానికి కోర్సెస్ ఏముండవు. సిబిఐ అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు. ఇట్లా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటే డైరెక్ట్ యూనిఫామ్ వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సిబిఐకి. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ని కూడా అప్రోచ్ అయ్యాను అనమాట. సిఇఓస్ ని అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూస్ ఇచ్చాను అనమాట. సిఇఓలు ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారా? డైరెక్ట్ సిఇఓకే ఇచ్చిండు ఇంటర్వ్యూ. కాదు, మనోడు సిబిఐ ఆఫీసర్ కదా, సాఫ్ట్వేర్ కిందకు పోయిండు. అదంతా అది అప్పుడు అది ఆ సినిమా, ఇప్పుడు ఈ సినిమా వేరే. ఇది వేరే జానరా? ఇది వేరే జానర్, నీకు అర్థం కావట్లేదు. వీడు ఇంటర్వ్యూకి జానర్ మారుస్తుండే కదా. మరి నాకు కొన్ని కంపెనీస్ లో సిఇఓగా కూడా సెలెక్ట్ అయ్యాను నేను. చూసినా, సిఇఓకి ఇంటర్వ్యూ ఇస్తే సిఇఓకి సెలెక్ట్ చేస్తారు. సిఇఓ కూడా సెలెక్ట్ అవుతారా? సిఇఓ కోసం ఇంటర్వ్యూ చేసేది డైరెక్ట్ హైరింగ్. అది కూడా మన టాలెంట్ చూసి నేను అవసరం లేదు నువ్వే వచ్చి కూర్చో అన్నారేమో. కుర్చీ నిన్నున్నారా, ఈ కుర్చీ నువ్వే కూర్చో, నీకే కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతమంది సిఇఓలతో పరిచయాలు ఉన్నాయి అనమాట. సో నేను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని డైరెక్ట్ సిఇఓ పోస్ట్కి నేను అప్లై చేశాను అనమాట. కొన్ని కంపెనీస్ లో సెలెక్ట్ అయ్యాను కూడా నేను సిఇఓగా. ఓకే, ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతుంది కానీ ఏం చేస్తాం. నాకు ఒక గన్ ఇస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? నాకు కేటీఆర్ గారు, మినిస్టర్ కేటీఆర్ గారు పరిచయం అనమాట. నేను మినిస్టర్ గారిని కలిసి నేను డైరెక్ట్ చెప్పాను, నాకు సిఇఓగా ట్రైనింగ్ ఇప్పించింది అని. నేను ఈ ట్రైనింగ్ కోసం కేటీఆర్ ఎందుకు కలిసిండు? కేటీఆర్ ఎందుకు ఏం ట్రైనింగ్ ఇస్తాడు అసలు? అదే కదా, అంటే ఇప్పుడు కేటీఆర్ ట్రైనింగ్ ఇచ్చిండు నాకు అని చెప్తాడా, లేకపోతే వేరే వాళ్ళతో ట్రైనింగ్ కాదు, ఇప్పించాడు? కేసీఆర్ ఏమో అటాక్ చేపించాడు, కేటీఆర్ ఇదేంద్రా ఇది? అంటే కేసీఆర్ కిడ్నాప్ లేదే, ఇక్కడ నీకు అర్థం కావట్లేదు. కేసీఆర్ బెటాలియన్ దింపి కిడ్నాప్ చేపించి తీసుకొని థ్రెటన్ చేసి నువ్వు సిఇఓ లాగా ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పి చెప్పిండు. అది కేటీఆర్ ప్లాన్ కదా. అంటే కేసీఆర్ గారు చెప్పారు కేటీఆర్ కి, నువ్వు ఇట్లా మనోడిని సిఇఓగా ట్రైనింగ్ ఇప్పియాలి నువ్వు అని. అది మనోడు చాలా తెలివైనోడు, సిబిఐలో ఉండాల్సినోడు కాదు, ఐటీలో ఉండాలి అని చెప్పి కేటీఆర్ చెప్పి ఇట్లా ట్రైనింగ్ ఇప్పించాడు. ఐటీలో ఉంటేనే మన హైదరాబాద్ లో ఐటీ భూమి అవుతుంది అని చెప్పి అట్లా. అప్పటి నుంచే కదా హైదరాబాద్ ఐటీ ఇంత గ్రో డెవలప్ అయింది. ఫిలిం ఇండస్ట్రీ పడిపోయింది. అది అందుకే ఫిలిం ఇండస్ట్రీ డౌన్ అయింది. పోలా అదిరిపోలా
ఇప్పుడు కేటీఆర్ గారు సో మీటింగ్ ఉందని వెళ్తారు, అది అఫీషియల్ మీటింగ్ కాబట్టి దాని మీద ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసి ఇవ్వాలి. కాదురా, ఒక్క నిమిషం ఆపు. నువ్వు ఇంకా నయం పాయింట్లు రాసుకొని కేసీఆర్ గారికి చెప్పినా అంటుండు, ఇంకా కేటీఆర్ గారికి ఏం మాట్లాడాలి కూడా నేనే చెప్పినా చెప్తాడు, అది కూడా చెప్తాడు నెక్స్ట్. నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట, ఏమేమి పాయింట్స్ మీద మాట్లాడారు, వల్ల మనకి యూజ్ ఏంటి. సో ఆ రిపోర్ట్ అనేది నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట, ఏమేమి పాయింట్స్ మీద మాట్లాడారు. చెప్పురా, ఇంకా చెప్పు. ఆయన కాదు నేనే వెళ్ళి మొత్తం డీలింగ్స్ అన్ని చేసిన బయట, నా వల్లనే కంపెనీస్ అన్ని వచ్చినాయి, నా వల్లనే ఐటీ హబ్ మొత్తం భూమి అయింది హైదరాబాద్ లో అని చెప్పురా. ఇంకా ఈ రోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ఎవరు? సాక్రిఫైస్ స్టార్. నాకు ఇప్పుడు అర్థమైంది కేసీఆర్ ఎందుకు కిడ్నాప్ చేసిండు. నాకు గన్నెత్తారా? ఆయన కూడా అడిగాడు, అరే పక్కన చూసి ఏసేంట్రా విన్నట్టు. యు నో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఎస్, ఇప్పుడే అర్థమవుతుంది సినిమా స్టోరీ. ముందు వెనక ముందుకు అయ్యేసరికి కన్ఫ్యూజ్ అయినా. స్క్రిప్ట్ లో కొంచెం అటు ఇటు అయింది కానీ సినిమా సూపర్. డిప్లొమా ఇన్ స్క్రిప్ట్ రైటింగ్ చేశాను. 19 లో స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీస్ రాస్తారు. స్క్రిప్ట్ రైటింగ్ చేశాను. యాక్చువల్ గా అందుకే ఇంత బాగా చెప్తున్నారు ఇవన్నీ. క్యాచ్ చేసి ఎస్, ఇంకా నయం ఆ సిబిఐ స్టోరీ మీకు చెప్పలేదు. నేను బాహుబలి పార్ట్ 1 కి డైలాగ్ రైటర్ గా చేశాను. డైలాగ్ రైటర్. బాహుబలి 1 కి నువ్వు డైలాగ్ రైటర్. మరి కాలకే డైలాగ్ ఎవరు ఇచ్చారు? జస్ట్ టెల్ మీ. కీరవాణితో చేశాను, తమన్తో చేశాను, దేవిశ్రీ ప్రసాద్ తో చేశాను, డైరెక్టర్ అనిరుద్ తో చేశాను. మీ అంత సింగర్స్ కాకపోయినా పాపం వాళ్ళు అలా బతుకుతున్నారు ఇండస్ట్రీలో. అంటే వాళ్ళకి అడ్డు రాకుండా మీరు ఇలా బతుకుతున్నారు. అట్లనే కాదురా, సాక్రిఫైస్. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు విపిన్ అర్థమైందా? ఇది రియలైజేషన్. నేను మామూలుగా హీరోయిన్స్ తో టూర్స్ కి వెళ్తుంటానని చెప్పేసి. సో ఏంటి అంటే కొంతమంది కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు మూవీ ఛాంబర్ లో. తన్నులు కూడా తిన్నారు. ఈ మాటలకి నువ్వు గట్టిగా మీరు మర్చిపోయినట్టున్నారు, మీరు ఈ మాటలకి తన్నులు తిన్నారు. గుర్తు చేస్తున్నా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. నాగర మనీ ఉంటే నేను పెడతాను. మనీ లేకుండా అంత పెద్ద హీరోయిన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీరు. స్టార్స్ ని చెప్పుకోవడాకన్నా కొంచెం అన్న సిగ్గుండాలి. ఎంత స్మూత్ గా వేస్తుందిరా. సిగ్గా అస్సలు లేదు. అది ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఎక్కడ ఎప్పుడు వెళ్ళి కొనుక్కుంటా అంటాడు. హీరో యష్ కి నేను తెలుసు, మీరు అడగండి. సుంచి తెలుసో లేదా అడగండి. నేను ఆఫర్ వదులుకున్నందుకు నాకు రేంజ్ రోవర్ గిఫ్ట్ పంపించాడు. కారు రేంజ్ రోవర్ వచ్చింది. అది ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు అది పోయిందండి, ఎత్తుకపోయారు. అడుగుతుంది మొదలు. ఇప్పుడు అది వేసుకుని రావచ్చుగా, కొంచెం రిచ్ గా ఉంది ఇంటర్వ్యూకి. యాక్చువల్గా నా రేంజ్ రోవర్ పోయిందిలేండి, అది నేను కంప్లైంట్ చేశాను. ఎన్ని కార్లు పోతారా? ఇంకా సిబిఐ లో పని చేసిన అక్క కూడా షాక్. రేంజ్ రోవర్ ఆడుకునే వస్తువురా, ఆడుకునే రేంజ్ రోవర్. చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడు, ఆ రేంజ్ రోవర్ అది. మరి మీరు ఇంత సైబర్ దాంట్లో వర్క్ చేశారు, పోలీసుల డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు కదా. అది పాయింట్ వచ్చింది. అక్క పాయింట్ తీసింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ప్రణీత్ చాలా ఎక్సైట్మెంట్ ఉంది. మరి ఎన్ని రోజులు చూసుకుంటూ వస్తుంటావు, ఎన్ని చెప్తుంటాడు. సో చూసారు కదా గైస్, ఇది మన సాక్రిఫైసింగ్ స్టార్ చేసిన సాక్రిఫైసెస్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా